వెల్కమ్ టు స్నేహ టీవీ. ఈరోజు మన స్టూడియోకి వచ్చారు కోట్ల శ్రీనివాస్ గారు. వారు టీపీసీసీ సెక్రటరీ గారు. తాజాగా తెలంగాణలో హైడ్రా అనే పేరు మీద ఏదైతే సంస్థని స్టార్ట్ చేసి ఒక నాలా సంబంధించినటువంటి చెరువుల యొక్క కబ్జాల మీద ఉక్కుపోదం మోపుతున్నారో దానికి సంబంధించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు. వారితో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటిలో 6 గ్యారంటీలన్నింటి కూడా జనాలు మర్చిపోయే విధంగా ఈ యొక్క నాలాలు చెరువుల కబ్జా చేసినటువంటి బడా బాబుల మీద ఉక్కుపోదం మోపుతున్నారు. ఇది ప్రజల్లో, సామాన్య ప్రజల్లో మాత్రం చాలా పాజిటివ్గా వినిపిస్తూ ఉంది. ఏ పార్టీ, ఏ గవర్నమెంటు చేయనటువంటి ధైర్యమైన, సాహసోపేతమైనటువంటి చర్య రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది అని. ఇది ఎలా ఉండబోతుంది? మీ పార్టీకి లాభమా, నష్టమా? ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేధో మదనంలో పుట్టిన ఒక మానస పుత్రిక. ముఖ్యంగా హైదరాబాద్లో ఇలా గండిపేట కానీ, అదేవిధంగా బఫర్ మన ఉస్మాన్ సాగర్ కానీ, ఇమేజ్ సాగర్ కానీ 2000 పైచిల్కు ఎకరాలున్న భూమిని ఈరోజు 200 పైచిల్కు తీసుకొచ్చిన గత ప్రభుత్వం. ఆ రోజు నిజాం సర్కార్ గారు 100 సంవత్సరాల దూరదృష్టి తీసుకొని ఎప్పటికైనా ఈ జంట నగరాలకు జలాశయాల అవసరము, నీటి అవసరం చాలా ఉంటుందని వాళ్ళు ఎంతో శ్రమించి కట్టిన ఆ యొక్క జలాశయాలను ధ్వంసం చేసిన చరిత్ర ఎవరిదంటే గత పాలకులది, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఎగువన ఉన్న నీరు రాకుండా అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చి, ఆ అపార్ట్మెంట్లు అదేవిధంగా ఫామ్ హౌస్లకు పర్మిషన్ ఇచ్చి, ఆ ఫామ్ హౌస్ లో డ్రైనేజ్ నీరు తీసుకొచ్చి ఇలా గండిపేట చెరువులో కలుపుతారంటే వీళ్ళు ఎంత విధ్వంసానికి గురిగట్టిరో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు, ఇది రాజకీయ కక్ష కాదు, ఇది నిరంతర ప్రక్రియ. చెరువులను కాపాడాలి, కుంటలను కాపాడాలి, బఫర్ జోన్లను కాపాడాలి, ఎఫ్టీఎల్లను కాపాడాలి, నది పరివాహక ప్రాంతాలను కాపాడినప్పుడే రాబోయే తరానికి మనము గుర్తుంచుకునే విధంగా రాబోయే ఏ ఉస్మాన్ సాగర్ అయితే, ఏ గడ్డిపేట అయితే, ఏ నిజాం సర్కార్ అయితే గుర్తు చేసుకుంటున్నామో ఆ విధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప పని అని చెప్పుకోవడానికి ఒక నిదర్శనంగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు కేవలం హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కే పరిమితం కాదు, 33 జిల్లాలో ఉన్న ఈ యొక్క హైడ్రా సంస్థను మొత్తం రాష్ట్రంలో ఉన్న ఏ చెరువు కూడా, ఏ కుంట కూడా ఈచ్ అంతా కూడా ఎవరు కబ్జా చేసినా కానీ అక్కడ ఏ పార్టీ నాయకులు ఉన్నారని చూడం. టిఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, ఎంఐఎం ఉందా, సాక్షాత్తు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా నిన్న మొన్న చూసిరు. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుకు సంబంధించింది కూడా ఊలగొట్టాము, పట్నం మహేందర్ రెడ్డి గారిని కూడా ఊలగొట్టబోతా ఉన్నాము, ఓవైసీ గారిని కూడా ఊలగొట్టబోతున్నాము. సినిమా యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున గారు మనం చాలా సందర్భాలు చూసాం. ఆ చెరుకు అడ్డంగా కట్టి కూల్చేసినాం కదా. నాగార్జున గారు మాకేం వ్యతిరేకం కాదు, మా పార్టీకి వ్యతిరేకం కాదు. దానం నాగేంద్ర గారు ఎప్పుడు దానం నాగేంద్ర గారు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడ కూడా నేను పేర్లు తీసుకోనండి, ఖచ్చితంగా ఏ నాయకుడు ఉండని ఇలా సిపిఐ గాని, సిపిఎం గాని మాకు సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నారు. సామాన్య జనాలు ఈ రోజు వాళ్ళ నుంచి లభిస్తున్న మద్దతు మాకు ఒక పెద్ద ఊపిరిగా, ఒక పెద్ద ఆక్సిజన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందడుగు వేస్తే తప్ప వెనుకడుగు వేయరని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే రాబోయే తరాలకు మొన్న గోదావరి ఎండిపోయింది, దాదాపు కృష్ణా డెడ్ స్టోరేజ్ కి వచ్చినప్పుడు ఏదైతే హైదరాబాద్ కు రావాల్సిన మంచినీళ్ళకి ఎంత ఇబ్బంది పడ్డామో మనం చూస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఒకవేళ ఆ పరిణామాలు ఎదురైతే మరి జంట నగరాలు అంటే గ్రేటర్ హైదరాబాద్ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? మనకున్న వనరులను మనం ఉపయోగించుకోకుండా పక్కనున్న గోదావరి కృష్ణ మీద ఆధారపడడం ఏంది? ఒకప్పుడు ఎవరైనా ఊరు నుంచి వస్తారే నేను గండిపేట నిలబడ్డారు అన్నది. అందుకొరకు గండిపేటను కానీ, అదే విధంగా సరూనార్ చెరువును కానీ, అదే విధంగా తుర్కెంజల్ చెరువును కానీ, దుర్గం చెరువును కానీ, ఈ చుట్టుపక్కల ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులను కూడా ప్రక్షాళన చేసి ప్రజలకు రాబోయే తరానికి గుర్తుండే విధంగా ఒక జలాశయాలను తయారు చేసి నీటిని అందిస్తామని సందర్భంగా నేను చెప్పవచ్చు. అదే విధంగా గతంలోని కేసీఆర్ గారు పెద్ద పెద్ద ప్రగల్భాలు వచ్చారు. హుసేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లు తయారు చేస్తాడు. ఎక్కడ చేసిండండి కొబ్బరి నీళ్లు? చేసిండా? ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి సమస్త
టీవీ ఛానల్లో మా ప్రజలందరూ కూడా ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. బిలో ప్రాపర్టీ వాళ్ళు కానీ పేదలు కానీ ఆ యొక్క ప్రాంతాల్లో నివసిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మీకు కాంపన్సేషన్ నష్టపరిహారం అందిస్తాము, అవసరం అంటే సిటీ అవతల ప్రాంతంలో మీకు ఇళ్ల నిర్మాణం చేయిస్తాము. బడాబాబులను మాత్రము ఏ వ్యాపార సంస్థలు అయితే బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్లో అదే విధంగా నది పరివాహక ప్రాంతంలో ఎవరిని కూడా ఉపేక్షించమని చెప్పారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద ఎంత ఒత్తిడి ఉందంటే చెప్పలేనంత ఒత్తిడి ఉంది. అంటే ఆకాశమే మీద పడ్డంత ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఒక ధైర్యశాలి, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి ఒక జడ్పీటీసీగా, ఒక శాసన మండలి సభ్యునిగా, ఒక 2 సార్లు శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా, పిసిసి ప్రెసిడెంట్ గా, అదే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రిగా అంటే ఈ యొక్క తెలంగాణ జీవన శైలి మీద, వ్యవసాయం మీద పట్టున్న నాయకుడు, ఒక రైతు బిడ్డ కాబట్టి ఈ రోజు చెరువులు అంటే ఏంది, దాని విలువ అంటే ఏంది, చెరువులు ఏ విధంగా ఉండాలి, ఒక ఊర్లో చెరువు ఉంటే ఎన్ని ఎకరాలకు నీరు వాడుతుంది, అప్పుడు రైతు ఎంత సస్యశ్యామలంగా ఉంటాడు, రైతు కుటుంబాల్లో వెలుగు నింపడమే ముఖ్యమంత్రి గారి ఏకైక లక్ష్యం తప్ప బడాబాబుల దగ్గరికి వాళ్ళని ఉపేక్షించేది లేదు. రైతులను కాపాడవలసిన బాధ్యత ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకొరకే ఈ రోజు రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కూడా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఈ రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తే అవాకులు చెవాకులు వేస్తున్న టిఆర్ఎస్ నాయకులకు ఇలా మా రైతులే జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ఆదర్శంగా తీసుకొని ఇలా 2 లక్షల రుణమాఫీ చేయడానికి మిగతా రాష్ట్రాలు కూడా ముందుకు వస్తున్నాయంటే రేవంత్ రెడ్డి గారి దార్శనికతకు నిదర్శనమని సందర్భంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే బడాబాబులు అంటున్నారో, బడాబాబుల్లో మీ మిత్రపక్షం లాగా అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఎంఐఎం, అదేవిధంగా దానం నాగేందర్ లాంటి మీ యొక్క పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ మీరు ఆల్టర్నేట్గా ఏదో కాంపెన్సేషన్ చూపించబోతున్నారు అనేది కామన్ అనుకుంటున్నారు. లేకుంటే వాళ్ళు ఖచ్చితంగా రివర్స్ అవుతారు, మీ మనుగడ ముందు ప్రశాంతంగా అవుతుంది అనేటువంటి ఇదితోటి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఆల్టర్నేట్గా వాళ్ళకి ఏదో చూపించారు అనేది కామన్ జనాలు అనుకుంటారు. దాని మీద మీ యొక్క కామెంట్ ఏంటి? వ్యక్తులు కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్. వ్యవస్థ ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ఉంటుందో, వ్యవస్థ పూర్తిగా అంటే రాష్ట్రం ఆరోగ్యకరంగా, నేను ఏ ఒక్క వ్యక్తి పేరు కూడా తీసుకున్నాను, ఆ చెరువు కింద ఏ ఉన్నాడా, బి ఉన్నాడా, సి ఉన్నాడా, డి ఉన్నాడా అనేది చూస్తాం తప్ప ఈయన ఉన్నాడా, ఆయన ఉన్నాడా అనేది దాన్ని పార్టీ పరంగా ఏ రకంగా కూడా ఏ పార్టీలకు అతీతంగా ఇదొక స్వచ్ఛందంగా ముందుకు పోయి హైడ్రా కంపెనీ, ఈ హైడ్రా పుట్టడం అంటే రేవంత్ రెడ్డి గారు మేధో మదనం నుంచి ఒక మానస పుత్రిక అంటున్నారు. ఈ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది రేవంత్ రెడ్డి గారి పేరు. ఈ వ్యవస్థలో ఒక ఉదాహరణకు ఒక చెరువు ఉంది, ఆ చెరువును కబ్జా చేసి దాన్ని మురికి నీళ్ళగా తీర్చిదిద్దిన ఏ వ్యక్తులైనా సరే వాళ్ళ కాంపోజిషన్ కట్టిస్తామా, ఇంకోటి కట్టిస్తామా నాకు సంబంధం లేదు ఆ విషయం. ఆ చెరువును పరిరక్షించడము, ఆ ఎఫ్టీఎల్ ను పరిరక్షించడము, ఆ బఫర్ జోన్ పరిరక్షించడము, ఆ యొక్క నది తాగునీటి కోసం మనం వెనకటికి ఇట్లా వంగి ఇట్లా తాగుతుంటిమి చెరువులలో, ఆ రకంగా చేయడమే గౌరవ రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. వ్యక్తుల గురించి ప్రస్తావన కాదు. ఆ చెరువును సుందరీకరణ చేయాలి, నీళ్లు మంచినీళ్ళ చెరువుగా మార్చాలి, మంచినీళ్ళ కుంటగా మార్చాలి అనేది మా ప్రధాన లక్ష్యం. కానీ అక్కడ ఏ వ్యక్తి ఉన్నాడు, ఏ శక్తి ఎవడు ఉన్నాడు అనేది కాదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఒక సైనికుడు ఉంటాడు, మన దేశ సైనికుడు ఉంటాడు. మన దేశాన్ని రక్షించాలంటే ఎదుటివాడు ఏ మతం వాడై ఉన్నాడు, ఏ కులం వాడై ఉన్నాడు చూడాడు. మన దేశ రక్షణే వానికి ఉన్న ప్రథమ లక్ష్యం కాబట్టి సైనికుడు ఎదుటి శత్రువులు కొట్టి తీరుతాడు అంతే. కానీ రేవంత్ రెడ్డి గారి విషయం కూడా అంతే. ఎదుటివాడు ఎంత పెద్ద శత్రువుడు ఉండని, ఎంత పెద్ద బకాసురుడు ఉండని, 1000 కోట్లు ఉన్నాయో వానికి 10,000 కోట్లు ఉన్నాయో కాదు, ఆ వ్యక్తిని తీసి బయటకు పంపాలి, ఆ నది బ్యూటిఫికేషన్ చేయాలనేది రేవంత్ రెడ్డి గారి మదిలో మెదులుతున్న ఒక అద్భుతమైన ఘట్టం అని. శ్రీనివాస్ గారు, ఒకటే మీరు ఇంత ఖచ్చితంగా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఇలా స్టార్ట్ అయిన చాలా సర్కార్లు, చాలా ప్రభుత్వాలు కూడా స్టార్టింగ్ అగ్రెసివ్గా వెళ్ళాయి. ఆల్రెడీ ఎన్కన్వెన్షన్ మీద గతంలో జరిగింది, బ్రహ్మాస్ ఇంటి మీద జరిగింది, రకరకాలుగా సెలబ్రిటీస్ మీద పెద్ద పెద్ద వాళ్ళ మీద జరిగింది. సో మళ్ళీ వాళ్ళ కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఏదో ఒక ఊరట తెచ్చుకోవడం, దాన్ని ఆపడం జరుగుతూ ఉంది.
ఇప్పుడు హైడ్రా విషయంలో ఇప్పుడు రంగనాథ్ గారు ఏమంటున్నారంటే ఆల్రెడీ మేము లీగల్ ఇష్యూస్ అన్ని చూసుకున్నాము, కోర్టు నుంచి ఆల్రెడీ తీసుకున్నాము, ఎటువంటి కూడా ఆపడానికి వీలు లేకుండానే మేము ముందుకెళ్తున్నాం అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఈ విధంగానే కొనసాగుద్ది అంటారా మీ యొక్క ఇది ప్రకారం? హైడ్రా పుట్టుకనే అది ముందే ఆల్రెడీ కోర్టు నుంచి అన్ని పర్మిషన్ తెచ్చుకొని ఆర్డర్ చేసిన తర్వాత ఈ యొక్క హైడ్రా మీద సుదీర్ఘ మదోమేదనం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని మనం ఇది తీసుకుంటే ఏ ప్రతీకార చర్యలు వస్తాయి, ఏ విధంగా ఇబ్బందులు వస్తాయి. మీరు అన్నట్టు గతంలో ఇన్కన్వెన్షన్ తీసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో 4 గోడలు కూర్చోబట్టి తర్వాత ఏం జరిగింది 2014 కోర్టుకు జరిగినా కోర్టుకు పోయినా అది భగవంతుని తెలియాలి. ఇలా ఆ సమస్య ఉండొచ్చు. ఇలా అది వస్తుంది అనుకో ఇక టీఆర్ఎస్ కు మాకు పెద్ద వ్యతిరేకం ఉండదు, తేడా ఉండదు. అందుకనే ఇది ఒక పటిష్టం, ఇది చాలా దూరం ఆలోచన అండి. ఇది ఆలోచన అంటే ఆశాపాశాలు సివిల్ కేసులు ఎదుర్కోవాలి, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాలి, ఇటు రాజకీయ ఒత్తిడిలు వస్తాయి, అక్కడ నుంచి ఇంకా పెద్ద పెద్ద శత్రుత్వం పెరుగుతుంది. ఇవన్నీ ఆలోచన చేసే గౌరవ ముఖ్యమంత్రి గారికి నిబంధనలు సమకూర్చి దానికి సరి అయిన వ్యక్తి ఎవరంటే రంగనాథ్ గారు. రాత్రి రంగనాథ్ గారి స్టేట్మెంట్ మీరు చూసే ఉంటారు ఈటీవీలో, ఎన్టీవీలో. అక్కడ ఎవరున్నారు, ఓవైసీ ఉన్నాడా లేకపోతే మల్లారెడ్డి ఉన్నాడా, పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నాడా అనేది నాకు తెలియదు. నా టార్గెట్ ఆ భూమిని పరిరక్షించాలి అంతే అనేది వాళ్ళ స్టేట్మెంట్. దానికి తెలంగాణ ప్రజలందరూ స్వాగతిస్తారు, తెలంగాణ ప్రజలు మా సామాన్య ప్రజలందరూ స్వాగతిస్తారు. ఒక మంచి డైనమిక్ సీఎం వచ్చిండు, ఇలా నదులను కాపాడే సీఎం వచ్చిండు, కుంటలను కాపాడే సీఎం వచ్చిండు అని ఇలా చాలా మంది హర్షిస్తారు కదా. ఇలా మా ముఖ్యంగా తెలంగాణ మహిళలు ఓ మా తమ్ముడు రేవంత్ రెడ్డి మా బిడ్డ ఇట్లాంటి మంచి పని చేస్తారని వాళ్ళు కడుపులో పెట్టి చూసుకొని ప్రశంసల జల్లులు కురిపిస్తారు కదా. అంతకంటే మాకు కావాల్సింది, మా ప్రభుత్వానికి కావాల్సింది అదే ఒక రసరంజకమైన పాలన, ప్రజాపాలన. ఇది చెరువులో ఆక్రమణ దుర్మార్గమైందండి. ఇప్పుడు చెరువులే లేకపోతే ఈ ఊర్లే లేవు కదా. ఇప్పుడు ఒక చెరువు ఉంటే మనకు భూగర్భ జలాలు ఉంటాయి, తాగునీటి సమస్య ఉండదు. అదే విధంగా రైతులకు సాగునీటి తాగునీటి సమస్య ఉండదు. కానీ రైతులకు దుర్మార్గంగా చెరువులకు కుంటలు చేసి కేటీఆర్ గారు ఏం చేసి చూసింటారు, గండిపేట చెరువుల డ్రైనేజ్ కలుపుతారా అండి? ఎవరైనా మనిషి అనేవాడు చేసే పనేనా ఇది? ఆయన కూడా మరి ఈ హైదరాబాద్ లో ఉన్నాడు కదా, చేయవలసిన పని తండ్రి బుద్ధి చెప్పాలి కదా. అది పద్ధతి కాదురా బాబు, ఇట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు. తండ్రికి అయితే తెలుసు కదా ఈ చరిత్ర, గడ్డిపేట చరిత్ర ఏందో తెలుసు, నిజాం సాగర్ చరిత్ర ఏందో తెలుసు కదా. వారు కూడా వార్నింగ్ ఇవ్వకుండా, వారు కూడా అడ్డు చెప్పకుండా ఉన్నాడంటే ఇద్దరు కలిసి చేస్తున్న పెద్ద కుట్ర, మోసం. బడాబాబులకు కేవలం పైసా అంటే కొంచెం సేవ చేసే తత్వం ఉండాలి. ఇలా అశోక్ను ఎందుకు కలుసుకుంటాం, చెట్లు నాటించిందని తెలుసు. ఇలా ఎన్టీ రామారావుని ఎందుకు కలుసుకుంటాం, 2 కిలోల బియ్యం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు కలుసుకుంటున్నాం, ఇలా ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్. ఇలా రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలుసుకుంటాం, 6 గ్యారెంటీలు అమలు అయినాయి. ముఖ్యంగా మహిళలు ఈ రోజు ఎక్కడ 33 జిల్లాలు ఎక్కడ తిరిగినా ఇది చరిత్రనే కదా. అట్లా పాలకులు అనే వాళ్ళు ఆ విధంగా ఉండాలి. కానీ నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ వచ్చి ఆ గడ్డ మీద కూర్చున్న వాళ్ళు ఆ యొక్క ట్యాగ్ లైన్ తొంగలో తొక్కిన పాలకులు మనకు అవసరం లేదండి ఇక్కడ. అందుకే రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు, వారు ముందుకు అంటారు. రేవంత్ రెడ్డి గారు ఆ సంఘర్ష్ కరో హమ్ తుమారా సాథ్ హై అంటారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.